సోషల్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ రాయలసీమ కర్నూలు జిల్లా ఇంత దూరం ఎందుకు వచ్చిండని అనుకుంటాందా? మనోడు మంచి పాటలు పాడే మన సబ్స్క్రైబరు చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తాడు. ఎప్పుడు కూడా పాపం ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఇవాళ వచ్చిన అందుకోసమే మంచి మంచి పాటలు మీకు వినిపిద్దామని ఆయన దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేద్దామని వచ్చిన. ఇది అన్న నమస్తే. నమస్తే అన్న, మీ పేరు మీ ఊరు ఒక్కసారి మా ప్రేక్షకులకు పరిచయం చేసుకోండి. కర్నూలు జిల్లా ఓరోకల్ మండలం ఓరోకల్ గ్రామం. నా పేరు నాగేశ్వరరావు. మొబైల్ నెంబర్ వచ్చేసి 6302833044. అన్న, మీరు ఎప్పటి నుంచి పాటలు పాడుతాండ్రు? ఏ సంవత్సరం నుంచి? అప్పుడు ఎంత ఉన్నావు నువ్వు? ఎట్లా నేర్చుకున్నావు? దాదాపు ఒక 15 సంవత్సరాలు అవుతుందన్నా. అంటే మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి ఉంది. అక్కడ వాళ్ళు భజన చేస్తుంటే వాళ్ళ వెనక పక్క కూర్చునేవాడిని. నాకు ఒక అవగాహన అనేది వచ్చేసింది. ఎట్లా వచ్చేసిందంటే వాళ్ళే పాడగలుగుతున్నారు, నేను ఎందుకు పాడకూడదు అనే అవగాహన వచ్చేసింది. దాని నుంచి అట్లా ప్రిపేర్ అయ్యి అట్లా ఇంకా ముందుకు వెళ్ళిపోయినా. ఒక పాట, ఓకే, ఈ పాటతోటి మనం మనోళ్ళకు కార్యక్రమం. ఓకేనే. ఓకే. వాన దేవుడ నీకు దండము, నల్ల మేఘలవాన దేవుడ, వాన దేవుడ నీకు దండము, నల్ల మేఘలవాన దేవుడ, మా వర్షము కురువవయ్య ఓ వాన దేవుడా, ఓ వాన దేవుడా, వాన దేవుడ నీకు దండము, నల్ల మేఘలవాన దేవుడ, వాన దేవుడ నీకు దండము, నల్ల మేఘలవాన దేవుడా. మృగశిర కార్తెలోన మేఘాలు రాలేదు, మృగశిర కార్తెలోన మేఘాలు రాలేదు, ఆరెద్దుల కార్తెలోన అరికాలు నానలేదు, అరికాలు నానలేదు, వాన దేవుడ నీకు దండము, నల్ల మేఘలవాన దేవుడ, వాన దేవుడ నీకు దండము, నల్ల మేఘలవాన దేవుడా. పెద పూజల కార్తెలోన పెద వర్షాలు రాలేదు, పెద పూజల కార్తెలోన పెద వర్షాలు రాలేదు, చిన్న పూజల కార్తెలోన చినుకులైనా రాలేదు, చినుకులైనా రాలేదు, వాన దేవుడ నీకు దండము, నల్ల మేఘలవాన దేవుడ, వాన దేవుడ నీకు దండము, నల్ల మేఘలవాన దేవుడా. మహేశ్వరన పాట మొదటి పాటనే మానవులకు నీళ్లతోటి అవసరం, నీళ్లు లేకపోతే ఒక గంట అయినా తాళలేము, ప్రతి ఒక్క జీవికి కూడా ఈ నీరే ఆధారం అని నిజంగా ఈ పాట ద్వారా మంచి పాట పాడి ఈ పాట ద్వారా జనాలకు నీళ్ళ గురించి చెప్పిన పాట. పంట పండియాలన్నా ఏది చేయాలన్నా మానవులకు కానీ జంతువులకు కానీ పక్షాది జంతువులకు కూడా నీరే ఆధారం అని ఈ పాటలో నిజంగా వానదేవుని వేడుకోవటం నిజంగా గ్రేట్. జడా నీకు ఎవరల్లిరే ఓచిన దానా, జడ నీకు ఎవరల్లిరే, జడలో జాజికాయ మెడలో పూల దండ, జడ నీకు ఎవరల్లిరే, ఓ జడ నీకు ఎవరల్లిరే, మానుమిని కాయాలు ఓచిన దానా, మాటలతో దొరుకునా, మానుమిని కాయాలు ఓచిన దానా, మాటలతో దొరుకునా, దోటి వేసి గుంజుతే పాడసుదానా, నీ కొంగు ఒడి నిండదా, జడా నీకు ఎవరల్లిరే ఓచిన దానా, జడ నీకు ఎవరల్లిరే,
జడలో జాజి కాయ మెడలో పూల దండ జడ నీకు ఎవరల్లిరే ఓ జడ నీకు ఎవరల్లిరే బాయిలోని చేపాలు ఓచిన దానా మాటలతో దొరుకునా బాయిలోని చేపాలు ఓచిన దానా మాటలతో దొరుకునా గాలమేసి గుంజుతే పాడసుదాన పక్కనే పడదు కవా జడ నీకు ఎవరల్లిరే ఓచిన దానా జడ నీకు ఎవరల్లిరే జడలో జాజి కాయ మెడలో పూల దండ జడ నీకు ఎవరల్లిరే ఓ జడ నీకు ఎవరల్లిరే పత్తిసేలో జింకాలు ఓచిన దానా మాటలతో దొరుకునా చేతి మేపులు మేపితే పాడసుదాన ఎంబాడెంబడే దూకవా జడ నీకు ఎవరల్లిరే ఓచిన దానా జడ నీకు ఎవరల్లిరే జడలో జాజి కాయ మెడలో పూల దండ జడ నీకు ఎవరల్లిరే. ఇది ఒక ప్రియుడు మరియు ప్రియురాలి యొక్క వాళ్ళ జడ మీద ప్రియురాల్ని పోల్చడం అని అంటారు, దీన్ని వర్ణించడం అంటారు. అది ఆ పాటలో ఉన్నటువంటి అర్థం. చాలా చక్కటి పాట, ఇది జానపదం. నాగేశ్వరన్న, చెప్పండి. ఇంకేమన్నా మీకు వచ్చిన పాటలలో మంచి ఊపు వచ్చే పాట, ఇంకేదన్నా మంచి పాట పాడు మా ప్రేక్షకుల కోసం. ఓకేనా. కొంగున బంగారు గొండని కోన జరుగున్న పూలు గొండని నా ఇల్లు సందిల్లు గొండోని పెడమొల్ల చిన్న నాటి సైగలు నేటికి రావయ్యా. కొంగున బంగారు గొండని కొంగున బంగారు గొండని కోన జరుగున పూలు గొండని నా ఇల్లు సందిల్లు గొండోని పెడమొల్ల చిన్న నాటి సైగలు నేటికి రావయ్యా. దంచని ధాన్యాలు వండని దంచని ధాన్యాలు వండని ఈనే నవ్వుల పాలు గొండని రాగులు నా రాగులు సన్నాలు గొండోని పెడమొల్ల చిన్న నాటి సైగలు నేటికి రావయ్యా. బుకాపురము భోజనాలు బుకాపురము భోజనాలు రంగాపురము రాజనాలు జమా చేసి నేను దంచగా పెడమొల్ల చిన్న కొప్పు దారి కొల్లలాడెరా. కొంగున బంగారు కొండని కొంగున బంగారు కొండని కోన జరుగున పూలు కొండని నా ఇల్లు సందిల్లు కొండోని పెడమొల్ల చిన్న నాటి సైగలు నేటికి రావయ్యా. పెడమొల్ల చిన్న నాటి ఒకటి ఏదో అనాథలది పాట పాడుతానన్నావు చూడు, అనాథలది పాట పాడు పాపం. నిజంగా దేశం మీద ప్రేక్షకుల కోసము కంపల్సరీ పాడతాను పాట. ఆకాశం కిందికి వస్తే నేను అడుగుతాను మా అమ్మ జాడెక్కాడంటూ అడిగి తెలుసుకుంటాను. నవమాసాలు మోసి జన్మ నాకు ఇచ్చింది, కన్నులు తెరిచి చూసేలోపు అమ్మ దూరమయ్యింది, మా అమ్మ దూరమయ్యింది. ఓ గాలి నీరు ఆకాశమా అమ్మను చూశారా, మీకు కనిపిస్తే నేను అడిగానని ఒకసారి చెప్పుతారా. సంకనెత్తుకొని నాకు చనుబాలనివ్వలేదు, గోరు ముద్దలు తినిపిస్తూ నన్ను రడించలేదు, చందమామను చూపిస్తూ నన్ను బుజ్జగించలేదు. ఎక్కి ఎక్కి ఎంత ఏడ్చినా బాధ వినగరాదు, ఒడిలో ఊయలూపరాదు. ఓ గాలి నీరు ఆకాశమా అమ్మను చూశారా, మీకు కనిపిస్తే నేను అడిగానని ఒకసారి చెప్పుతారా. తప్పటడుగులు వేసినప్పుడు చూసి మురవలేదు,
తుల్లిపడి అమ్మంటూ ఏడ్చిన బాధ వినగరాదు. నాగేశ్వర్ గారు, ఇంతకు ముందు మీరు ఛానళ్ళలో పాడిరా, ఇంటర్వ్యూ ఇచ్చిండ్రా? ఎక్కడ వాళ్ళేదన్నా చాలా ఛానళ్ళకు ట్రై చేసిన, మమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేయలేదు. మీకు కూడా 1 year నుంచి దాదాపు కాల్ చేస్తున్నా. మీరు ఏదో దయదొలిచి ఇప్పుడు మీ మన మన్విత్ సోషల్ మీడియా ద్వారా మమ్మల్ని ప్రపంచానికి అంతగా తెలియపరచాలన్నట్టు ఏదో మీ అనుభూతితోని మీరు ఇక్కడికి వచ్చారు. మాకు చాలా సంతోషం. ధన్యవాదాలు, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి మీడియా వాళ్ళకు చేసిన, కాకపోతే ఎవరు ఎంకరేజ్ చేయలేదు, అసలు. అయితే వాస్తవంగా కూడా పాపం నాకు చాలాసార్లు చేసిండు. అయినా నాకు టైం వీలు పడలేక రాలేకపోయినా, ఎందుకంటే ఈ తెలంగాణ స్టేట్ నుంచి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి రావాలి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఇవి, అయినా మనం రావాలి, నాకు వీలు పడక రాలేదు పాపం. ఈరోజు వచ్చిన అన్న మీ ఛానల్లో నేను పాట పాడతా అంటే, అదేముందిలే నేను మా ఛానల్లో నేను పాడిపిస్తా తీయ అని చెప్పి ఇవాళ రావటం జరిగింది. నాగేశ్వర్ భాయ్, రానందుకు నిజంగా మేము కూడా బాధపడతాను. నిన్ను ప్రపంచానికి కంపల్సరీ చూపెడతాను, నువ్వేం బాధపడకు. ఇంకొక పాట, మంచి పాట పాడు. అదే కాదన్నా, మన మారుమూల గ్రామాల్లో చాలా మంది, ఎంతో మంది కళాకారులు వెయిటింగ్లు ఉన్నారు. కాకపోతే మీలాంటి వాళ్ళు ఇంత దయదలుస్తే అందరూ ప్రపంచమంతా వెళ్ళిపోతారు. ఓకేనా? ఆకాశాన నిచ్చనేసి ఎన్నేలాయిలో అవసకొమ్మలగమానే ఎన్నేలాయిలో అవసకొమ్మలగబోతే ఎన్నేలాయిలో నా కులుకు మెడలు ఇరుకు బాటెను ఎన్నేలాయిలో ఎండలగాసే బండల మీద ఎన్నేలాయిలో కూడొండి పెట్టమంటాడు ఎన్నేలాయిలో కూడొండి పెట్టబోతే ఎన్నేలాయిలో కూరాకు చెయ్యమంటాడు ఎన్నేలాయిలో కకరాకు కొతకొచ్చే ఎన్నేలాయిలో కూరాకు చెయ్యబోతే ఎన్నేలాయిలో అతగొట్టే మమగొట్టెను ఎన్నేలాయిలో మధ్యనొచ్చి మొగుడు గొట్టెను ఎన్నేలాయిలో తుమ్మముళ్ళు రోకల్లి చేసి ఎన్నేలాయిలో తుమ్మెడోడ్లు దంచబోతే ఎన్నేలాయిలో తుమ్మెడోడ్లు దంచబోతే ఎన్నేలాయిలో నా కులుకు నడుము ఇరుకు బాటెను ఎన్నేలాయిలో ఇరుకు తీసేవారు ఎవరే ఎన్నేలాయిలో ముందు మడక దున్నేవాడే ఎన్నేలాయిలో ముందు మడక దున్నేవాడు ఎన్నేలాయిలో నా ముద్దులామే నత్త కొడుకు ఎన్నేలాయిలో నా ముద్దులామే నత్త కొడుకు ఎన్నేలాయిలో. మామలు అందరికి వర్తించే పాట దీని అర్థం. అంటే ఇప్పుడు అత్తా కొడలు ఉన్నారు కదా, అత్తా కొడలు ఉన్నారు, ఆమె చేసిన వంటలు ఇవే నచ్చదనమాట, ఈమె నచ్చదు. అయితే ఆమెను ఏదో రకంగా బాధ పెట్టాలనేది ఈ పాటలో ఉన్నటువంటి అర్థం. అది దీంట్లో ఉన్నటువంటి భావన. అయితే ఇంకా ఇంకేమన్నా జానపద గేయం, ఏదో తత్వగీతాలు కూడా బాగానే, జానపదాలు ఇంకేదన్నా ఉన్నాయా? ఇంకొకటి జానపదం ఉందన్నా, అది పాడాక తత్వగీతం పాడతా. సరే సరే, నీకు ఏ పాటలు అయితే ఇదైతే ఓకేనా. చుట్టుముట్టు ఈతవనము ఎట్టబోదమె సత్యభామ మట మీద అడుగు పెట్టయ్యో కళ్యాణ రాజా వరిసేనుల వాలిపోదాము నల్ల కోడికి పిల్లలందం నెమలికేమో సారలందం నడుము సన్నని ఆడవారికి కళ్యాణ రాజా 2 చేతుల గాజులందాము మూటకేమో మొగలకొచ్చు ఎడ్లకి గవ్వల పేరు మూటగొట్టే మగవారికి కళ్యాణ రాజా ఎడమ చేతి గడియందాము ముందాట పొయ్యటోడా ముత్య పంచల దోతులోడా దపటెద్దు దూపగొండయ్యో కళ్యాణ రాజా టుంగమడుగుల చెలిమెగొట్టయ్యో కళ్యాణ రాజా టుంగమడుగుల చెలిమెగొట్టయ్యో.
ఎవరో కట్టిన ఇల్లు నాదంటివి, నీవు పుట్టక ముందు యాడుంటివి, యాడుంటివి నీవు యాడుంటివి, మలమూత్రములలో నా పడియుంటివి. ఎవరో కట్టిన ఇల్లు నాదంటివి, నీవు పుట్టక ముందు యాడుంటివి. ఆలు పిల్లలు నీవు నాదంటివి, ఆలు పిల్లలు నీవు నాదంటివి, ఈ భావములో బాధలు పడుచుంటివి. మనసు చేత మమత చేత ఈ మమకార మందున పడియుంటివి. ఎవరో కట్టిన ఇల్లు నాదంటివి, నీవు పుట్టక ముందు యాడుంటివి. కుళ్ళు సంసారములో పడియుంటివి, ఈ కైవల్య పదవిని కాదంటివి. కుళ్ళు సంసారములో పడియుంటివి, ఈ కైవల్య పదవిని కాదంటివి. మనసు నిలపి మమతా మరచి, మనసు నిలపి మమతా మరచి, ఈ మూడింటిలో నీవు పడబోకురా, ఈ మూడింటిలో నీవు పడబోకురా. ఎవరో కట్టిన ఇల్లు నాదంటివి, నీవు పుట్టక ముందు యాడుంటివి. గురువుల సారాము విననంటివి, గురువుల సారాము విననంటివి, ఈ కైవల్య పదవిని కాదంటివి. గురుని చేత నువ్వుగానరా, గురుని చేత నువ్వుగానరా, ఈ మమకార మందున పడబోకురా, ఈ మమకార మందున పడబోకురా. ఎవరో కట్టిన ఇల్లు నాదంటివి, నీవు పుట్టక ముందు యాడుంటివి. పెద్దల మాటను కాదంటివి, పెద్దల మాటను కాదంటివి, నీ గద్దారితనమును విడనంటివి. పెద్దల మాటను కాదంటివి, నీ గద్దారితనమును విడనంటివి. హద్దు మీరి నీవు మితి మీరితే, హద్దు మీరి నీవు మితి మీరితే, నీ దేహము గద్దాల పాలవునురా, నీ దేహము గద్దాల పాలవునురా. ఎవరో కట్టిన ఇల్లు నాదంటివి, నీవు పుట్టక ముందు యాడుంటివి. అది నాది ఇది నాది అనుచుంటివి, అది నాది ఇది నాది అనుచుంటివి, ఇతను వీడిపోయేటప్పుడు ఏమంటివి. మదిని చూడా మరువాకురా, మదిని చూడా మరువాకురా, ఇతరలోన అధర్మంబు చేయబోకురా, ఇతరలోన అధర్మంబు చేయబోకురా. ఎవరో కట్టిన ఇల్లు నాదంటివి, నీవు పుట్టక ముందు యాడుంటివి, నీవు యాడుంటివి, నీవు యాడుంటివి. విన్నరా ఈ పాట ఎట్లున్నది? భూమి మీదకి వచ్చిన తర్వాత, పుట్టిన తర్వాత ఆస్తి నాది, ఈ ఆస్తి నాది, అది నాది, ఇది నాది అని అంటాం. ఈ పాట విన్నాక నన్ను అర్థం చేసుకొని జరా, అర్థమైందా మీకు? ఏది మన శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు మనం అక్కడికి పోతాం, ఈ ఆస్తులన్నీ మన వెంట రావు, అవన్నీ కోరుకోకుర్రా బాబు అని చెప్తానన్నట్టు. ఆ పాటలో ఉన్నటువంటి భావన అది. ఆ పాటను వినైనా కొంచెం మారుండి దయచేసి మీ అందరికి దండం పెడతా అన్న. నాగేశ్వర్ అన్న, ఇది తత్వగీతమా? తత్వగీతమనా? అంత చాలా బ్రహ్మాండమైనటువంటి మెసేజ్ ఇచ్చిన, మంచి ఆలోచన తోటి పాడినటువంటి నాగేశ్వరరావు గారు. చెప్పండి అన్న. మీకేమన్నా సినిమా పాటలు కూడా పాడతామని తెలిసింది. వస్తాయన్న. అదేది ఒకటి, ఒక పల్లవి, ఒక చరణం పాడు. ఓకే ఓకే. ఏ పాట అది? బాలమిత్రుల కథలేది గున్న మామిడి కొమ్మ మీద సాంగ్ అది. ఓకే పాడు. గున్న మామిడి కొమ్మ మీద పూలు రెండున్నాయి, గుండ మామిడి కొమ్మ మీద పూలు రెండున్నాయి, ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. ఆ చిలకేమో పచ్చనిది,
కోయిలేమో నల్లనిది, ఆ చిలకేమో పచ్చనిది. కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది. అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది. పొద్దున చిలకను చూడండి, ముద్దుగా ముచ్చటలాడండి. పొద్దున చిలకను చూడండి, ముద్దుగా ముచ్చటలాడండి. చివురులు ముట్టని చిన్నారి కోయిల కొమ్మ ఊగదు చిలకవు ఎలా. గుండ మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గుటిలోన రామచిలకుంది, ఒక గుటిలోన కోయిలుంది. ఆ ఒక పలుకే పలుకుతాయి, ఒక జట్టుగా తిరుగుతాయి. ఆ ఒక పలుకే పలుకుతాయి, ఒక జట్టుగా తిరుగుతాయి. ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి. రంగు రూపు వేరైనా, జాతి రీతి ఏదైనా, చిలక కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని కలిమి. గుండ మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గుటిలోన రామచిలకుంది, ఒక గుటిలోన కోయిలుంది. ఆ ఇది మా వీడియోలు మీకు నచ్చినట్టే తీరుంటే లైక్ చేసి షేర్ చేసి నాగేశ్వరరావు పాటలు ఒక 10 మందికి పోయే విధంగా షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఆదరించి అభిమానించి ఆస్వాదిస్తారని మేము కోరుకుంటా ఉన్నాం. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.